శిక్ష సప్తాహ డే 6 ఈకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ ప్లాంట్ ఫర్ మదర్ నినాదంతో ప్లాంటేషన్ డ్రైవ్. ప్రతి పాఠశాలలో లేదా ఇంటి వద్ద లేదా తగిన బహిరంగ ప్రదేశంలో 35 మొక్కలు నాటాలి. 5 కోట్ల ప్లాంటేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలి. పాఠశాలల్లో మిషన్ లైఫ్ కోసం కనీసం 1 లక్ష కొత్త ఎకో క్లబ్లను ఏర్పాటు చేయడం లక్ష్యం. పాఠశాల ప్రాంగణంలో, ఇంటి వద్ద లేదా తగిన బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మొక్కలు నాటాలి. ఈ కార్యక్రమం విద్యార్థి మరియు తల్లి భాగస్వామ్యంతో జరగాలి. నాటిన ప్రతి మొక్కకు విద్యార్థులు మరియు వారి తల్లి పేరుతో ప్లక్కార్డు ప్రదర్శించాలి. విద్యార్థులకు ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలను పెంచడం, నీరు, పోషణ మరియు రక్షణ పొందేలా చూడాలి. మొక్కలను సంరక్షించడం వల్ల విద్యార్థుల్లో యాజమాన్య భావన పెంపొందుతుంది. జియోట్యాగ్ చేయబడిన చిత్రాలను భాగస్వామ్యం చేయండి. పాఠశాలలు జియోట్యాగ్ చేయబడిన ఫోటోలను గూగుల్ ట్రాక్టర్ ద్వారా పంపించాలి. ఈకో క్లబ్స్ ఏర్పాటు. శిక్షా సప్తాహ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో ఈకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ లను ఏర్పాటు చేయవలసి ఉన్నది. ప్రతి క్లబ్లో హెడ్మాస్టర్ కన్వీనర్ గాను, ఒక టీచర్ కోఆర్డినేటర్ గాను, ప్రైమరీ స్కూల్ అయితే 3వ, 5వ క్లాస్ విద్యార్థులు, సభ్యులు గాను, యూపీ స్కూల్ అయితే 5వ మరియు 8వ క్లాసు విద్యార్థులు, హై స్కూల్లో అయితే 8వ తరగతి మరియు 9వ తరగతుల విద్యార్థులు, 5 మంది నుండి 20 మంది వరకు, తక్కువ కాకుండా విద్యార్థులతో క్లబ్ని ఏర్పాటు చేయాలి. ఇందులో 6 సబ్ థీమ్స్ ఉంటాయి. ప్రతి టీంకి ఒక లీడర్ని ఎంచుకోవాలి. 1 వాటర్, 2 వేస్ట్ మేనేజ్మెంట్, 3 ఎనర్జీ, 4 ల్యాండ్, 5 ఎయిర్, 6 ఫుడ్. వీటితో బాటు మనం చేయదగిన కొన్ని పనులు. స్కూల్ ఆవరణలో ఉన్న మొక్కలను అంటే వృక్షాలు, మొక్కలు, తీగ జాతులు ఇలా కౌంట్ చేయమని చెప్పండి. మొక్కల చుట్టూ క్లీన్ చేసి పాదులు తీసి వాటర్ పెట్టండి. కిచెన్ గార్డెన్, బడితోట, ఆర్గానిక్ ఫార్మ్ ఏర్పాటుపై దృష్టి పెట్టండి. చెట్ల పేర్లను ఐడెంటిఫై చెయ్యండి. కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్, బోర్డ్స్ అవకాశం ఉంటే రాయించండి. బార్క్ ఆటోగ్రాఫ్స్ యాక్టివిటీ లేదా విభిన్న ఆకారాలలో ఉన్న పత్రాలను సేకరించి ప్రదర్శన చేయించండి. పత్రాలతో పెయింటింగ్ వేయించండి అంటే వాటికి ఇంకు పూసి ముద్రలు వేయించడం. సృజనాత్మకంగా ఎన్నో చేయవచ్చును. ప్రకృతి ప్రార్థన చేయడం, అలాగే కొన్ని పాటలు పాడించడం, కొన్ని స్కిట్స్ వేయించడం మరవకండి. ఈ రోజంతా చెట్లతో సహవాసం చేయండి, చేయించండి.